అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క ఈరోజు ప్రశ్నలోకి వెళ్తే కనుక, క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న. స్టేట్మెంట్ 1, 1833లో పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక పాఠశాలను అయితే ఏర్పాటు చేశారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి, పిల్లలకు వారి మతంతో సంబంధం లేకుండా ఆధునిక విషయాలను నేర్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సరైనది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ సరి అయినటువంటి సమాధానాన్ని వీడియోను పాజ్ చేసుకొని మీరు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇక్కడ సరైనది ఏది అని అనడం జరిగింది. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఎందుకు సరైనది కాదు అంటే 1833 కాదండి, 1883లో దయానంద సరస్వతి చనిపోయిన తర్వాత ఆయన అనుచరులు కనుక చూసుకుంటే పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక పాఠశాలను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆధునిక విషయాలను తెలపడంతో పాటు సంస్కృతి మరియు మతం గురించి తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మతంతో సంబంధం లేకుండా అన్నాం కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని ప్రశ్నలు పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.